మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతరుప్ మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. సంతోషం. మీకు ఉగాది శుభాకాంక్షలు. మన ఛానల్కి, ఈ ఛానల్ చూసినటువంటి 2 తెలుగు రాష్ట్రాల ఆంధ్ర ప్రజలకు కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ఉగాది అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది పంచాంగం. ప్రతి ఒక్కరు ఈ సంవత్సరం అంతా మాకు ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆదాయం ఎలా ఉంది, రాజపూజం ఎలా ఉందని చూసుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ సంవత్సరంలో? ప్రతి సంవత్సరం ఉగాది వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం మనకు ఎలా ఉంది, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఇలా చూసుకోవడం ప్రతి ఒక్కరికి చాలా ఆసక్తిగా ఉంటుంది. అలా తీసుకుంటే ఈ రాశి వాళ్ళకు, కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం 8 ఆదాయము, 11 ఖర్చు. 8 ఆదాయం, 11 ఖర్చు. అదేవిధంగా 3 గౌరవిస్తే 3 వ్యతిరేకంగా ఉంటారు. అంటే రాజ్యపూజ్య అవమానాలు సమానంగా ఉన్నాయి. ఆదాయ వ్యయాలు వచ్చేకాడికి 3 రూపాయలు ఎక్కువగా ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ రాశికి ప్రథమార్థము, ద్వితీయార్థము 2 బాగుంటాయి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ 2 బాగున్నాయి. 2 బాగుంటాయి. ఎలా బాగుంటాయి అంటే, ఈ రాశికి అత్యంత శుభగ్రహము, అత్యంత రాజయోగ్రహమైన శనేశ్వరుడు సప్తమంలో ఉండి రాశిని చూస్తాడు. సంవత్సరం అంతా అక్కడే ఉంటాడు. కన్యా రాశికి శని మొట్టమొదటి రాజయోగకారకుడు. అంటే 7వ ఇంట్లో నుంచి రాశిని చూస్తాడు. అంటే శనేశ్వరులు అందరూ భయపడుతూ ఉంటారు. కన్యా రాశులకు ఆయనే మొత్తం జీవితాన్ని ఇచ్చేది. ఈ రాశికి పంచమాధిపతి, కోణాధిపతి, లక్ష్మీ స్థానం. పంచమం అంటే లక్ష్మీ స్థానం. 1, 5, 9 స్థానాలు లక్ష్మీ స్థానాలు. 1, 4, 7, 10 స్థానాలు విష్ణు స్థానాలు. లక్ష్మీ స్థానాల్లో సంబంధించిన గ్రహాలు అత్యంత శుభంగా ఉంటాయి. ఆ లక్ష్మీ స్థానానికి అధిపతి శనేశ్వరుడు రాశిని చూడటము వీళ్ళకు విశేష రాజయోగము. సంవత్సరం అంతా చూస్తాడు. మరి 10వ స్థానంలో గురువు ఉన్నాడు. 10వ స్థానంలో గురువు ఆయన జూన్ తర్వాత 11వ స్థానంలోకి వస్తున్నాడు. 10వ స్థానంలో గురువు ఏ ఫలితాన్ని ఇవ్వడు. అంటే సాధారణంగా ఉంటాడు, లాభం లేదు నష్టం లేదు అంటుంటాడు. 11వ స్థానంలో ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు జూన్ నుంచి. అప్పుడు ద్వితీయార్థం ఇంకా అడిషనల్గా ఫలం వచ్చినట్టే. శనిగ్రహం కూడా వక్రిస్తూ ఉంది, కానీ గురువు చూస్తాడు. శని మీనంలో ఉన్నాడు. మీన రాశ్యాధిపతి గురువు మళ్ళీ ఉచ్చస్థితి బట్టి మళ్ళీ శని చూస్తాడు. కాబట్టి విశేషమైన రాజయోగము. ఆ రాశ్యాధిపతి మళ్ళీ చూస్తున్నాడు. అంటే ఒక అద్దం ఉందంటే అద్దం మనం టార్చ్ చేస్తామైంది, తలుక్కుని మెరుస్తుంది. అద్దం ఆల్రెడీ మెరుస్తూ ఉంటుంది, దాని మీద మళ్ళీ టార్చ్ చేస్తే ఇంకా మెరుస్తుంది, అంతే. కాబట్టి 6వ ఇంటి రాహు ఉన్నాడు. డిసెంబర్ వరకు అద్భుతంగా ఉన్నాడు రాహు. 6వ ఇంటి రాహువు సూపర్. ఆయన మళ్ళీ 5వ ఇంటికి వస్తాడు, అంటే లక్ష్మీ స్థానానికి వస్తాడు. గురువు చేత చూడబడతాడు. రాహువును గురువు చూస్తాడు, శనిని గురువు చూస్తాడు. గురువు ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. కేతు కూడా డిసెంబర్ నుంచి లాభంలోకి వెళ్తున్నాడు. ఇంకేం కావాలి వీళ్ళకు? ద్వితీయార్థం బాగుంది, ప్రథమార్థం బాగుంది. అంటే అన్ని వర్గాల వాళ్ళకు, పిల్లలకు, యువకులకు, వివాహితులకు, వివాహం కాని వాళ్లకు, అయిన వాళ్లకు, వ్యవసాయదారులకు, రాజకీయ నాయకులకు, చేతి గుర్తుల వాళ్లకు, విదేశాల్లో ఉన్న వాళ్ళకు అందరికీ బాగుంది. ఎందుకంటే ప్రధాన గ్రహాలు పర్ఫెక్ట్గా సెట్ అయిన రాశిది. ఇంకా మిగిలిన గ్రహాలు ఉంటాయి. ఇవే ప్రధాన గ్రహాలు ఎంత బాగున్నప్పుడు వీటి మధ్యలో, వీటి చూపుల్లో, వీటి కలయికలు తిరుగుతుంటే అవి కూడా శుభఫలితాలు ఇస్తాయి. ఒకవేళ అశుభాన్ని ఇచ్చే స్థాయిలోకి వచ్చినా ఈ ప్రధాన గ్రహాలు బలంగా ఉన్నాయి కాబట్టి అది అంతగా పనిచేయదు. కాబట్టి కన్యా రాశి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పచ్చు. కాబట్టి శని 7వ ఇంటి వాడు, సప్తమ శని అశుభం అనేది కాదు. ఈ రాశికని 5వ ఇంటి వాడు. ఈ రాశికి ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు కూడా అనుకూలతలకు రావడం శుభపరిణామం. గురుగారు, ముఖ్యంగా చాలా మంది దూర ప్రయాణాలు చేస్తుంటారు. మరి కన్యా రాశి వారు ఈ సంవత్సరంలో దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారు? చెయ్యొచ్చు కదా, చేస్తారు. ఎందుకంటే మీనరాశి కాలపురుషుడికి 12వ స్థానము. మీనము అంటే ఏమి? సముద్రము. మీనరాశి అంటే సముద్రం. అది కాలపుడి 12వ స్థానం, విదేశాలు. ప్రాచీన కాలంలో 120 సంవత్సరాల ముందు విమానాలు లేవు. అప్పుడంతా పడవల్లోనే అన్ని దేశాలు కనుక్కున్నారు. విదేశీ ప్రయాణం అంటే పడవ ప్రయాణమే. కాబట్టి మీన రాశిలో ఎవరున్నారు? ఈ రాశికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి గ్రహం ఉంది. విదేశీయాన యోగము అదృష్టాన్ని ఇస్తాడు. మళ్ళీ ఆ శనేశ్వరుని ద్వితీయార్థంలో వచ్చి గురువు చూస్తాడు, ఆ రాశి అధిపతి చూస్తాడు. ఇప్పుడు మహావిష్ణువు ఎక్కడ ఉంటాడు?
సముద్రంలో పడుకో ఉంటాడు. నారాయణమూర్తి. ఆయన కాళ్ళ కాడ లక్ష్మీదేవి ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం అంటే మహావిష్ణువు. మీనరాశి అంటే పాదాలు. అక్కడ శనేశ్వరుడు ఉన్నాడు. శనివారమే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన వారము. శనివారమే పోతారు అందరూ తిరుమలకి ఎక్కువగా దర్శనం కోసం, అంతే కదా. శనివారం దర్శనం కోసం తిరుమలకి ఎగబడతారు. ఆయన పడుకో ఉంటాడు. ఆయన కాళ్ళ కాడ లక్ష్మీదేవి కూర్చుంటుంది. అదే మీనరాశి. ఆయన తల మేషరాశి అయితే ఆయన పడుకోనేటువంటి కాళ్ళు ఎక్కడ పెట్టుంటాడు? మీనరాశిలో పెట్టుంటాడు. అక్కడికి సాక్షాత్ శనేశ్వరుడే ఉన్నాడు. మళ్ళీ గురువు గారు మళ్ళీ చూస్తాడు. ఇంక వీళ్ళకి విదేశీ అనేది ఎందుకు ఉండదు? బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకే వీళ్ళు అన్ని యాత్రలు చేస్తారు. తీర్థయాత్రలు కాదు, విదేశీ యాత్ర అన్ని చేయాలంటే బ్రహ్మాండ. 10 రూపాయలు ఖర్చు పెట్టి 100 రూపాయలు వస్తున్న విధంగా ఉన్న ఆశ్చర్యం లేదు. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు మరి? కుటుంబ వాతావరణం అంటే వీళ్ళకు ద్వితీయాధిపతి శుక్రుడు. ద్వితీయాధిపతి శుక్రుడే, భాగ్యాధిపతి శుక్రుడే. శనేశ్వరుడు తర్వాత అంతటి శుభగ్రహం శుక్రుడే ఈ రాశి వాళ్ళకు. ఎందుకంటే బుధుడు ఈ రాశిలో ఉచ్చస్థితి పొందుతాడు. బుధుడు రాశిది. కానీ బుధుడి కన్నా శనేశ్వరుడు శుక్రుడు ఎక్కువ ఫలితాలు ఇస్తారు. ఈ బుధుడు శుక్రుడు శని అత్యంత మిత్రులు. శని బాగున్నాడు. ఇంకా శుక్రుడు సహజంగా ఎక్కడున్నా కానీ ఆటోమేటిక్గా ఫలితాలు ఇస్తూనే ఉంటాడు. శుక్రుడు ఇచ్చినంత ఫలితాలు ఏ గ్రహం ఇవ్వదు. నేను అందుకే చెప్పింది, కొన్ని తక్కువ రాసుల్లోనే ఆయన తక్కువ ఫలితాన్ని వ్యతిరేకిస్తాడు. వ్యయస్థానంలోనే ఎక్కువ ఫలితం ఇస్తాడు. వ్యయస్థానంలో ఏ గ్రహం పెద్దగా ఇవ్వదు, కానీ శుక్రుడు ఇచ్చేస్తాడు. శుక్రుడు వస్తే ఇంక వాళ్ళకు పడుకుంటే కాళ్ళ కాడికి వస్తాయని అది. కాబట్టి వీళ్ళకు శుక్రుడు కూడా కంఫర్ట్గానే ఉన్నాడు, ఇబ్బంది లేదు, చక్కగా మంచి సౌఖ్యాలు అనుభవిస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు మగవాళ్ళు అయితే వాళ్ళ కుటుంబంలో వీళ్ళ వల్ల వాళ్ళ కుటుంబంలో మంచి జరుగుతుంది. ఆడవాళ్ళు అయితే వాళ్ళ వల్ల ఆడవాళ్ళ వల్ల వీళ్ళ కుటుంబంలో మంచి జరుగుతుంది. గురుగారు ముఖ్యంగా మరి అకస్మాత్తుగా ధనలాభం, ఆకస్మిక ధనలాభాలు వీళ్ళకి కొంచెం కష్టమండి. ఎందుకంటే అష్టమ స్థానం మేషం అవుతుంది. వీళ్ళు ఇన్సూరెన్స్లు వేయకూడదు, లాటరీలు కొనకూడదు, ఆకస్మికంగా వచ్చేదని ఎదురు చూడకూడదు, నష్టపోతారు. ఇన్సూరెన్స్ అంటే ఏంది? మనం లీగల్గా మన ప్రమాదానికి మనమే సంతకం పెట్టి ఒక సర్టిఫికేట్ తీసుకుంటాం. నాకు కాలు ఇరిగితే, నాకు చెయ్యి ఇరిగితే, నేను చచ్చిపోతే అంటే లీగల్గా మనమే దాని ప్రాణం పోసి ఒక పేపర్ని తీసుకుంటున్నాం. అది ఇప్పుడు తప్పనిసరి అయిపోయింది. కానీ కన్యారాశి వాళ్ళు తీసుకోకూడదు. అష్టమ స్థానం మేషమైంది కాబట్టి వీళ్ళు తీసుకున్నా కట్టలేరు. ఒకవేళ కట్టినా క్లెయిమ్ కావు. లాటరీ టికెట్లు, ఇన్సూరెన్సులు, ఆకస్మిక నిధి నిక్షేపాలు దొరుకుతుంది, వీళ్ళకంతా ఉండదు. అది ఆకస్మిక స్థానము అష్టమం మేషమైంది కాబట్టి వీళ్ళు మాత్రం వాటి జోలికి వెళ్ళకూడదు. ఆల్రెడీ చూస్తారు చాలామంది కన్యారాశి, నిజమే కదా మనం చాలా ఇన్సూరెన్స్ సగం సగం ఆపేసాము, కట్టలేకపోయినామని. వేరే వాటికి ఉంటే కంటిన్యూ అవుతాయి. కాబట్టి ఆకస్మిక ధనలాభాలు వీళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం కాదు ఎప్పుడు ఆశించకపోవడం మంచిది. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఆటోమేటిక్గా వీళ్ళకు బాగుంది, సంవత్సరం అంతా బాగుంది. గురుగారు మరి ముఖ్యంగా ఈ సంవత్సరంలో విద్యార్థులకు ఎలా ఉందంటారు మరి? చతుర్థాధిపతి వీళ్ళకు లాభంలో వచ్చేస్థితికి వస్తున్నాడు కదా. చతుర్థాధిపతి లాభంలోకి వచ్చేస్థితికి వస్తున్నప్పుడు విద్యార్థులకు అనుకున్న మార్కులు రావడము ఇవన్నీ జరుగుతాయి. ప్రథమార్థంలో శనేశ్వరుడు లగ్నం చూస్తున్నాడు, రాశిని చూస్తాడు. రాశిని చూసి శని ఏం చేస్తాడు? ఎఫర్ట్ పెట్టిస్తాడు. మంచి ఫలితం శని ఇచ్చినా ఎఫర్ట్ పెడతాడు, చెడు ఫలితం ఎఫర్ట్ పెడతాడు. శనేశ్వరుడు ఎక్కడుంటే అక్కడ ఎఫర్ట్ ఉంటుంది. ఎవరికైనా, ఏ రాశికైనా, ఏ నక్షత్రంకైనా శనేశ్వరుడు ఎక్కడ తిరుగుతాడు అంత ఎఫర్ట్ వస్తూ ఉందని అర్థం. శనేశ్వరుడు చూస్తున్నాడు కానీ ఎఫర్ట్ చూస్తుందని అర్థం. ఎఫర్ట్ పెట్టింది ఎవరికి ఏమొస్తుంది? నో పెయిన్ నో గెయిన్. అది శనేశ్వరుడు యొక్క కొటేషన్. కాబట్టి బాగా ఎఫర్ట్ పెడతారు. ఈ రాశి శుభగ్రహం కదా, అందులో పంచమాధిపతి కాబట్టి మంచి ఎఫర్ట్ పెడతారు. ద్వితీయార్థంలో గురువు లాభంలోకి వస్తున్నాడు, చతుర్థాధిపతి లాభంలో వచ్చేసుకుంటూ మంచి రిజల్ట్ తీసుకుంటారు. మళ్ళీ శనిని చూస్తాడు. ఇంకేం కావాలి వాళ్ళకు? కాబట్టి విద్యార్థులు బాగున్నాయి. అవివాహితులకు వివాహం యోగం ఉంది. కానీ ఈ వివాహ విషయంలో బాగా ఖర్చు అయిపోతుంది. ఎందుకంటే భార్య స్థానంలో శని ఉన్నాడు, ఎఫర్ట్ కదా. శని ఏం చేస్తాడు? శుభకార్య మూలంగా ఖర్చు పెట్టించేస్తాడు. దానికి కావాలని ఫండ్ గురువు వచ్చి ఇస్తాడు, ఇబ్బంది ఏం లేదు. ఖర్చు పెట్టేసినా మళ్ళీ వీళ్ళకి రికవర్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఖర్చు పెడతారో ఆ పెండ్లైన తర్వాత వీళ్ళకి బాగా కలిసి రావడం స్టార్ట్ అవుతుంది. లక్ష్మీ స్థానాధిపతి కదా చూస్తున్నాడు, కాబట్టి అవివాహితులు కూడా బాగుంది. గురుగారు ముఖ్యంగా విదేశీ యోగం ఉందంటారా మరి ఈ రాశి వారికి? విదేశీ యోగము వీళ్ళకు ఉందనే చెప్పచ్చు. ఎందుకంటే రాహువు ప్రథమార్థం మొత్తం 12వ స్థానం చూస్తాడు. 6వ ఇంట్లో ఉంటే 12వ స్థానం చూస్తారు. మళ్ళీ ఆయన 5వ ఇంటికి వస్తాడు. 5వ ఇంటికి వచ్చేప్పటికి గురువు చూస్తాడు. అంటే 11వ స్థానము విదేశాలను సూచిస్తుంది. 11, 12 స్థానాలు చూస్తాయి. అంటే 12వ స్థానం విదేశాలకు సంబంధించింది. 12వ స్థానానికి మళ్ళీ 12వ స్థానం 11.
వ్యయాత్ వ్యయము భావాద్భవ కాన్సెప్ట్లో వ్యయాత్ వ్యయం 11. కాబట్టి 11, 12 స్థానాలు విదేశాలను సూచిస్తాయి. అక్కడ గ్రహాలు కంఫర్ట్గా ఉన్నాయి కాబట్టి విదేశీ యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, మంచి అవకాశాలు వస్తాయి. ఈ రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? సినీ రంగంలో ఉన్న వాళ్ళకు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు తీసుకుంటే, రాజకీయము అంటే ఇక్కడ వచ్చేకాడికి ఈ రాశి ఉత్తరా నక్షత్రంతో ప్రారంభమవుతుంది. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు ఈ రాశిలో ప్రారంభమైనట్టు. ఆ ఉత్తరా నక్షత్రం అధిపతి రవి. రవి అంటే రాజకీయం, ఓటర్స్ అంటే శని, వ్యూహాలంటే రాహు. కాబట్టి వీళ్ళని గురువుని చూస్తున్నాడు కాబట్టి రాజకీయ రంగంలో మంచి బెనిఫిటే ఉంటుంది. వీళ్ళు సొంత నిర్ణయాలు కూడా బాగానే చేస్తారు. వ్యూహాలకు సంబంధించిన గ్రహం రాహు కంఫర్ట్గా ఉన్నాడు కాబట్టి వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు సక్సెస్ అవుతాయి. గురుగారు, ముఖ్యంగా గృహయోగం, వాహన యోగం ఉందంటారా? ఉంటుంది. ఎందుకంటే చతుర్థాధిపతి చతుర్థాన్ని చూస్తున్నాడు ప్రథమార్థంలో. ద్వితీయార్థంలోకి వచ్చేకాడికి ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. చతుర్థాధిపతి లాభంలో ఉచ్చస్థితి. కాబట్టి గృహ వాహన యోగాలు విశేషంగా ఉన్నాయి. ఉదాహరణకు మనము ఇంతకుముందు కర్కాటక రాశి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని కొంత చెప్పుకున్నాం. ఆ వ్యక్తికి భార్య కన్యా రాశిలో ఉందనుకుందాం. భార్య ద్వారా ఆటోమేటిక్గా సంవత్సరం అంతా బాగుంది కదా. కర్కాటక రాశికి బాగాలేకపోయినా కన్యా రాశి వైఫ్ వస్తే బాగుంటుంది. దీని ఎఫెక్ట్ అక్కడ పడుతుంది. ఆటోమేటిక్గా ఈ విధంగా అన్వయించుకోవాలి. ఇప్పుడు మన రాశి ఫలితాలు చూసుకొని మన ఇంట్లో ఉన్న రాశులన్నీ ఎలా ఉన్నాయి అన్ని చూసుకొని ఎవరి వల్ల మనకు బెనిఫిట్ వస్తుంది. ఈ సంవత్సరంతో బాగుండే రాశులు ఎవరున్నారు, వాళ్ళతో మనం బాగుండాలా? అంతే. కొంతమంది చెప్తారు మా అమ్మాయి పుట్టిన మూలకొని మేము డెవలప్ అయ్యామంటారు. అంతకుముందు ఇబ్బందులు పడుతున్నాయి కదా వాళ్ళ రూలు. మా చిన్న అబ్బాయి పుట్టిన మూలకొని ట్రబుల్స్ వచ్చాయంటారు. ఇలా చెప్తుంటారు. జ్యోతిషం తెలియకపోయినా చెప్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేక్కడికి కన్యారాశిలో భార్య ఉన్నా భర్త ఉన్నా ఆటోమేటిక్గా, లేదా పిల్లలున్నా వాళ్ళకి పిల్లలు ఉన్నట్టు వాళ్ళకి అనుభవించారు కదా అదృష్టాన్ని. పిల్లలు వాళ్ళు సంపాదించరు, వాళ్ళ డబ్బు వీళ్ళకి తల్లిదండ్రులకు ఆదాయం వస్తుంది. గురుగారు, ముఖ్యంగా కొత్త సంవత్సరం వస్తుందంటే చాలా మంది కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా. మరి ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం చేయొచ్చు అంటారా? ఒకవేళ చేస్తే వీరు ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది అంటారు? 6వ ఇంట్లో రాహు ఉన్నాడు. రాహు డిసెంబర్ వరకు ఉన్నాడు. సంవత్సరం ప్రారంభం నుంచి ఫుడ్ రిలేటెడ్ చేయొచ్చు. తర్వాత కమ్యూనికేషన్స్ అంటే మొబైల్స్ వ్యాపారము, ఆన్లైన్ బిజినెసెస్, యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోవడము. తర్వాత కూడా ప్లాస్టిక్ రిలేటెడ్. ప్లాస్టిక్ అంటే రాహు, దాన్ని అమ్మడం లాంటివి. ప్లాస్టిక్ రకరకాల వస్తువులు తయారవుతూనే ఉంటాయి, కొత్త ఐటమ్స్ వస్తూనే ఉంటాయి. ఇట్లాంటి ప్లాస్టిక్ రిలేటెడ్ వ్యాపారాలు, కెమికల్స్ అండ్ పెట్రోల్స్. ఎందుకంటే 6వ ఇంట్లో అంటేనే సర్వీస్, మనం ఏదో ఒకటి చేసి సంపాదించేస్తాను. అక్కడ రాహు ఉన్నాడు. రాహు కారకత్వాలు అన్నీ చేయొచ్చు. రాహు అంటే నాన్ వెజ్ ఫుడ్, మామూలు ఫుడ్ కాదు. సాంబార్ రైస్ అంటే గురువు చంద్రుడు. చికెను మటన్ బిర్యానీ అంటే చంద్రుడు రాహు. రాహు తల మాత్రం ఉంటుంది, ఆయన తింటానే ఉంటాడు. భూమి ఉన్నంత వరకు ఆకలి చావదు. కాబట్టి అక్కడ ఆయన ఉన్నాడు. కాబట్టి ఫుడ్ రిలేటెడ్, పెట్రోకెమికల్స్ సంబంధించినవి, ప్లాస్టిక్ సంబంధించినవి, కెమికల్స్ సంబంధించినవి, రైల్వే ఉద్యోగాలు ట్రై చేయొచ్చు. అదేవిధంగా ఈ రాహు యొక్క కారకత్వం ఏముంది, ఇంకా స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా, 2 వీలర్ స్పేర్ పార్ట్స్, ఇవన్నీ. అదేవిధంగా బాగా చదువుకునే వాళ్ళైతే పైలట్లుగా విమానయాన రంగము, డ్రైవర్ అంటే రాహు అంతే. రిక్షా తొక్కే వాళ్ళ నుంచి ఫ్లైట్ తోలే వాళ్ళ వరకు అందరూ రాహువే. డ్రైవర్ అయితే రాహు బాగుంటే డ్రైవర్ అవుతలేదు కారు. అంటే ఆ ప్రభావం ఎక్కువ చూపించే వాళ్ళకి ఈ ఫీల్డ్ లో ఉంటారు. రాహు బాగలేకపోతే డ్రైవర్ ఫీల్డ్ పనికిరారు, యాక్సిడెంట్ అయిపోతాయి. కాబట్టి 6లో రాహు ఉన్నాడు. 6లో రాహు దిగ్బలాన్ని పొందాడు. ఆటోమేటిక్ రాహు కారకత్వాలు ఎక్కువ. వీళ్ళు బెట్టింగ్లు ఆడితే కూడా కొంత డబ్బులు వస్తుంది, కానీ మనం ఎంకరేజ్ చేయకూడదు. రాహు బెట్టింగ్లు కారకుడు అవుతాడు, తప్పది, చేయకూడదు, అడ్డవాడి పోదండి. ఇది ఏదైనా ఉంటే కూడా వీడియోలో కట్ చేసేయండి. గురుగారు, ముఖ్యంగా మరి చూసుకుంటే రైతులకు ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరంలో? రైతులు అంటేనే మనకు శ్రామిక గ్రహము శనేశ్వరుడు లగ్నాన్ని రాశిని చూస్తున్నాడు. శ్రమ పడడము, ఎఫర్ట్ అంటే శనేశ్వరుడు అని చెప్పాను కదా నేను. అంటే రైతులు ఎప్పుడు సృష్టి ప్రారంభించి ఎఫర్ట్ పెడుతూనే ఉంటారు. వాళ్ళు పెట్టి ప్రపంచానికి అన్నం పెడుతున్నారు. ఆ శ్రమకు శ్రామికులు, కార్మికులు, ఏ ఫ్యాక్టరీ ఉందంటే మకర రాశి వాళ్ళు ఎక్కువ ఉంటే ఆ ఫ్యాక్టరీ అద్భుతంగా డెవలప్ అవుతుంది. ఏదైనా ఒక సంస్థలో మకర రాశి వాళ్ళే మేము చేర్చుకుంటామని చెప్తే, మకర రాశి వాళ్ళని చేర్చుకుంటే ఆ కంపెనీని 10 సంవత్సరాలకి ఎంత డెవలప్ అవుతుందో అంత డెవలప్మెంట్ని వీళ్ళు 2-3 సంవత్సరాలు డెవలప్ చేస్తారు. వాళ్ళు ఇచ్చిన డబ్బు కన్నా ఎక్కువ పనిచేస్తారు. మకర రాశి వాళ్ళు హానెస్ట్గా పనిచేస్తారు. వాళ్ళ సొంత కంపెనీ అనే విధంగా పనిచేస్తారు. కాబట్టి మకర రాశి వాళ్ళని ధైర్యంగా పెట్టుకోవచ్చు ఏ కంపెనీ ఉన్నా.
చెప్పిన దానికన్నా ఎక్కువ చేసేస్తారు, మామూలు జీతమే తీసుకుంటారు మళ్ళీ. గురుగారు ఇప్పుడు మనం కన్యా రాశి గురించి మాట్లాడుతున్నాం కదా, మరి మకర రాశి వాళ్ళ అంటే మకర రాశి అనే దానికి అధిపతి శనేశ్వరుడు బాగా పనిచేస్తారని చెప్పాను. ఆ శనేశ్వరుడు వీళ్ళు కన్యా రాశిని చూస్తున్నాడు. అచ్చా, అర్థమైంది. కాబట్టి రైతులకు బాగుంటుంది. ఎఫర్ట్ రైతులే పెడతారు, రైతుల ఎఫర్టే అందరూ తింటున్నారు, రైతుల ఎఫర్టే తాగుతున్నారు అందరూ. ప్రపంచానికి ప్రధానమంత్రులు ఎవరంటే రైతులే ప్రపంచానికి. అందుకే రైతే రాజు అనేటువంటి నినాదం వచ్చింది. జై జవాన్ జై కిసాన్ అనే మాట వచ్చింది అందుకే. కాబట్టి ఈ రాష్ట్రంలో రైతులకు బాగుందని చెప్పడం కోసం చెప్తున్నా. సరే గురుగారు, మొత్తం మీద చూసుకుంటే మరి ఈ సంవత్సరం అంతా వీళ్ళు ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? మామూలుగా నేను ప్రతి రాశికి ఏం చెప్తున్నా అంటే 2వ స్థానాన్ని బలపరచుకోవాలి అంటున్నాను. వీళ్ళకి 2వ స్థానము తులారాశి. తులారాశి అంటే శుక్రుడు అధిపతి. శుక్రుడు అంటే సాక్షాత్ లక్ష్మీదేవి ఆరాధన. లక్ష్మీదేవికి స్వయంభూగా ఉన్నటువంటి ఆలయాలు కొల్హాపూర్ లక్ష్మీదేవి, తిరుచానూరు పద్మావతి అమ్మవారు, శ్రీరంగంలో రంగనాయకులు రంగనాయకి అమ్మవార్లు. ఈ ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకొని ఒక నైట్ నిద్ర చేస్తే నెగిటివ్ అంతా క్షేత్రం లాగేస్తుంది, పాజిటివ్ లోడ్ అవుతుంది. అందుకే పుణ్యక్షేత్రం నిద్ర చేయాలనేది ఎందుకంటే మనం అక్కడ పెట్టి తలబెట్టి నిద్రపోతాం, మన చెడ్డంతా లాగేస్తుంది క్షేత్రం. కాబట్టి వీళ్ళకి ఈ తరచూ ఈ ఆలయాలకు వెళుతూ ఉంటే శుక్రవారం రోజు మరీ ముఖ్యంగా వీళ్ళకి సంపత్కరంగానే ఉంటుంది, చక్కగా చేసుకోవచ్చు. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.